ఏంటి ఇది నూడిల్సా లేక మరి చెట్టు ఊడలా చూపించి ఎవరు నువ్వు అంచనావా అరుంధతివా భాగమతివా పక్క రాష్ట్రం నుండి వచ్చిన లక్ష్మీ బాంబువా ఎవరైనా సరే తగ్గేదే లేదు లొంగేదే లేదు రామ్ గోపాల్ వర్మ మాలూమే తెరుకు చంద్ర వెంకట వర్మ అర్థమైంది ఇలాంటి చాలా చూసాం మా తాతలు చచ్చిపోయిన తర్వాత కూడా పక్కన ఉన్న సమాధులు దెయ్యాల్లో కాపరాలు చేస్తారే నువ్వెంత ఏంది ఇలా చూస్తుంది తప్పించుకుంటే బెస్ట్ ఏమో Oh my God. ఏంది ఇక్కడే ఉన్నాను ఎంత పరిగెడుతున్నా సొక్క పట్టేసుకున్నావా అమ్మ అమ్మ నరకపోయి వచ్చాను నీ దగ్గరికి నన్ను నొక్కియే నాకు భయం వేస్తుంది అక్క అయిపోయి కొంచెం టైం గ్యాప్ ఇవ్వు అబ్బో అయిపోయి 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 ఏడిది ఎలా కొడుతుంది అయిపోయి కొట్టాలు అమ్మా గారు చెప్తే ఏదో అనుకున్నాను కానీ అమ్మో నిజంగా దేమే అమ్మో అక్క ఒక అండర్స్టాండింగ్ వద్దాం సెకండ్ రౌండ్ తర్వాత చూసుకుందాం ఓకేనా నాకు ఇంకా శక్తి లేదు ఓకేనా ఇంకో ప్యాక్ చేసుకుని వస్తాను ఓకేనా బాయ్ చూడను చూడాలనుకోవట్లేదు చూడనంతే కావ్య చైతి కావ్య చైతి కావ్య చైతి రా వాటర్ కూడా అయిపోయింది స్నాక్స్ కూడా అయిపోయి నేను తీసుకొస్తాను ఆగండి అబ్బో ఎంతమంది తాగినా ఎక్కదేంటి అయ్యో
కావాల్సింది బెడ్రూమ్లో ఉంది, నాకు కావాల్సింది కిచెన్లో ఉంది. అటు వెళ్ళండి సార్ మీరు. ఆ, మీసం తిప్పితే దెయ్యం భయపడ్డదిరా. అమ్మా సార్, దెయ్యం చాలా పవర్ఫుల్. దానికి తోడుగా ఇంకో దెయ్యం ఆన్లైన్లో పిలిపించుకుంది. దానికి రూమ్ ఏదో తెలియక కిచెన్లో తిరుగుతుంది. అది దానికి రూమ్లో పంపించా. ఎవరిని పంపించారా? తోడేంటి? అదే సార్, ముఖం అంతా పగిలిపోయి ఎర్రగా కమిలిపోయింది సార్. అసలు చెప్పాలంటే మొహమే సరిగ్గా కనిపించట్లేదు సార్. సార్ సార్ సార్, ఏంటి సార్ వణుకుతున్నారు? మీరు హీరో. దయ్యం ముందు హీరో ఏంటి బ్రో? తాయితీ కట్టించుకుంటారా? కట్టే కట్టే కట్టే. భయానికి తాయితీ ఉంది కానీ నిజమైన దయ్యానికి తాయితీ లేదు సార్. నాకైతే ఓకే కానీ పాపం కావ్య ఎట్లారా? సార్, ఇక్కడ దగ్గరలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ దట్టమైన అడవుల్లో స్వామీజీ ఉన్నాడు. ఎలాంటి శుద్రశక్తులైనా సరే ఎట్టే పొగొట్టేస్తారు సార్. మీరేం భయపడకండి, నేను తీసుకెళ్తాను దగ్గరికి.